ఈ భూమి, ఈ నాగరికత, ఈ ప్రపంచం ఎప్పటినుంచో ఇలానే ఉంది అన్న భ్రమ మనకి ఉంది. కాని భూమి చరిత్ర పూర్తిగా తెలుసుకోవటానికి మనకు ఉన్న జ్ఞానం సరిపోదు. 66 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద ఇప్పటిలాగే అడవులున్నాయి, సముద్రాలున్నాయి, ఆకాశం ఉంది. అప్పట్లో కూడా జీవితం స్థిరంగా ఉందనిపించింది. అప్పటికే డైనోసార్లు భూమిని పాలిస్తున్నాయి. వాటికి తెలియదు ఇది వారి చివరి శకం అని. భూమికి బయట లక్షల కిలోమీటర్ల దూరంలో ఏదో కదురుతోంది. ఇప్పుడు మనం ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు ప్రశాంతంగా మెరుస్తున్నాయి. చంద్రుడు నెమ్మదిగా కదులుతున్నాడు. మనకి కనిపించని వాటి గురించి మనం పెద్దగా ఆలోచించాం. కాని ఈ విశ్వంలో ప్రతి క్షణం ఏదో కదులుతూనే ఉంటుంది. రాళ్ళు, లోహపు ముక్కలు, పాత గ్రహాల శకలాలు అవి వేగంగా ప్రయాణిస్తున్నాయి. కొన్ని మన గ్రహం వైపు కూడా వస్తున్నాయి. భూమి చుట్టూ ఉన్న అంతరిక్షం ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అది ఖాళీ కాదు. అది ఒక నెమ్మదిగా కదులుతున్న బుల్లెట్ ఫీల్డ్. కొన్ని దాటిపోతాయి, కొన్ని చంద్రుని వైపు వెళ్ళిపోతాయి. కాని కొన్ని మాత్రం చాలా ఖచ్చితంగా మన భూమి ఉన్న మార్గాన్నే ఎంచుకుంటాయి. డైనోసార్లను చంపిన గ్రహశకలం అది భూమిని ద్వేషించలేదు, జీవాన్ని లక్ష్యంగా పెట్టలేదు. అది కేవలం తన మార్గంలో ప్రయాణిస్తూ మన గ్రహాన్ని తాకింది. అంతే. వినాశనం అనేది ఎప్పుడూ చెడు ఉద్దేశంతో జరగదు. కొన్నిసార్లు అది కేవలం భౌతిక శాస్త్రం నియమాలకు, వేగం, బరువు, దిశ అని అనుగుణంగా జరుగుతుంది. విశ్వం భావోద్వేగాలు లేని ఒక గొప్ప యంత్రం. ఆ రోజు ఒక పర్వతం పరిమాణంలో ఉన్న రాయి భూమిని తాకింది. 90% జీవం అంతరించిపోయింది. ఇప్పుడు ప్రశ్న ఇదే, అది మళ్లీ జరగదని మనం ఎలా నమ్మగలం? మనం ఉపగ్రహాలు పంపించాం, మనం అంతరిక్షాన్ని మ్యాప్ చేస్తున్నాం. కానీ మన భద్రత గురించి అడిగితే మనం ఇంకా అంధత్వంలోనే ఉన్నాము. ఎందుకంటే మనకి కనిపించే ఆకాశం మొత్తం ఆకాశం కాదు. ఈ క్షణంలో కూడా మనకి తెలియకుండా ఏదో రాయి మన వైపు వస్తూ ఉండొచ్చు. చిన్నవి అయితే ప్రమాదం లేదు అని మన భ్రమ. కాని చరిత్ర చెబుతోంది అది తప్పే అని. రష్యాలోని చెల్యాబిన్స్క్ నగరం. ఏ హెచ్చరిక లేదు. ఉదయం ఆకాశంలో ఒక కాంతి చీల్చుకుంటూ వచ్చింది. విండోలు పగిలాయి, భవనాలు కంపించాయి, వేల మందికి గాయాలయ్యాయి. అది బస్ అంత గ్రహశకలం. అది మనకి ముందే కనిపించిందా? లేదు. మన టెలిస్కోపులు ప్రతి గ్రహశకలాన్ని చూడలేవు. సూర్యుడి వైపు నుంచి వచ్చేవి సూర్యుడి వెలుగులో కనిపించవు. శాస్త్రవేత్తలు వీటిని నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ అంటారు. భూమికి దగ్గరగా తిరుగుతున్న చిన్న మధ్యపరిమాణ గ్రహశకలాల్లో ఇంకా చాలా మనకి తెలియవని స్వయంగా నాసా చెబుతోంది. మనకి తెలిసిన వాటి మార్గాలు కూడా స్థిరంగా ఉండవు. గురుత్వాకర్షణ వాటి దారిని మార్చేస్తుంది. ఈ క్షణంలో కూడా మన వైపు వేగంగా వస్తున్న ఒక భారీ గ్రహశకలం గురించి మీకు తెలుసా? దాని పేరు అపోఫెస్. ఈఫిల్ టమ్ అంత ఎత్తు, దాదాపు 340 మీటర్ల వెడల్పు ఉన్న మృత్యుశిల ఇది. 2029 ఏప్రిల్ 13 శుక్రవారం నాడు ఇది భూమికి అత్యంత సమీపంగా రాబోతోంది. ఎంత దగ్గరగా అంటే కేవలం 32,000 కిలోమీటర్ల దూరంలో. మన టీవీలు, ఇంటర్నెట్ పనిచేయడానికి ఉన్న జియోసింక్రోనస్ ఉపగ్రహాలు అంటే జియో స్టేషనరీ ఉపగ్రహాల కంటే కూడా దగ్గరగా ఇది ప్రయాణించనుంది. ఆ రోజు రాత్రి ఆకాశంలో అది మన కంటికి స్పష్టంగా కనిపిస్తుంది. మొదట్లో ఇది భూమిని ఢీకొడుతుందని నాసా శాస్త్రవేత్తలు భయపడ్డారు. కాని తాజా లెక్కల ప్రకారం 2029లో ఇది త్రుటిన తప్పించుకుంటుంది. కాని ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు. భూమికి అంత దగ్గరగా రావడం వల్ల మన గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తి అపోఫిస్ వెళ్లే దారిని మార్చేస్తుంది. ఆ మార్పు వల్ల భవిష్యత్తులో అంటే 2068లోనో ఆ తర్వాతో అది తిరిగి మనల్ని తాకుతుందా అన్నది శాస్త్రవేత్తలను వెంటాడుతున్న ప్రశ్న. ఇవి సైన్స్ ఫిక్షన్ కథలు కావు.
మన కళ్ల ముందు జరుగుతున్న వాస్తవాలు. ఒకవేళ అపోఫిస్ లాంటి గ్రహశకలం భూమిని తాకితే మొదట ఏమి జరుగుతుంది? అది వాతావరణంలోకి ప్రవేశించే క్షణమే ప్రారంభం. శబ్దవేగం కంటే 20 రెట్లు ఎక్కువ వేగంతో వస్తుంటే గాలి అగ్నిలా మండుతుంది. 100 మీటర్ల పరిమాణంలో ఉన్న రాయి నేలను తాకకముందే ఎయిర్ బర్స్ట్ జరిగి నగరాన్ని తుడిచిపెడుతుంది. అదే అపోఫిస్ లాంటి పెద్ద రాయైతే నగరాల పరిమాణంలో ఒక గాయం. సునామీలు ఖండాల లోపలికి దూసుకెళతాయి. ఆకాశంలోకి ఎగిరిపోయిన రాళ్ళు అగ్నివర్షంలా తిరిగి పడతాయి. డైనోసార్లను నిజంగా చంపింది ఏమిటి? పేలుడు కాదు. పేలుడు తర్వాత ఆకాశంలోకి ఎగిరిపోయిన బిలియన్ల టన్నుల దుమ్ము, బూడిద. అవి వాయుమండలంలో ఒక దుప్పటిలా కూర్చున్నాయి. సూర్యుడు లేకపోతే ముందుగా మొక్కలు చనిపోయాయి, తర్వాత శాకాహారులు, ఆపై మాంసాహారులు. ఆహార గొలుసు కింద నుంచే కూలిపోయింది. ఇది నిశ్శబ్ద మరణం. 75% నుంచి 80% జీవజాతులు అంతరించిపోయాయి. డైనోసార్లకు తెలుసుకునే అవకాశం రాలేదు, మనకి వచ్చింది. కాని మన వద్ద ఆయుధాలు లేవు, కేవలం అంచనాలు మాత్రమే ఉన్నాయి. తెలుసుకోవడం సరిపోతుందా? లేక మనం కూడా చరిత్రలో మరో నిశ్శబ్ద అధ్యాయంగా మిగిలిపోతామా?